దేవుని మాటగా కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనము, యెహోవా నీవే నా కేడెము, నీవే నాకు అతిశయాస్పదముగా తన తలను ఎత్తువాడుగా ఉన్నావు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోమును చూచి పారిపోతూ ఉన్నాడు. దావీదు ఒక రాజుగా ఉన్నాడు. ఎలుకబంటులను, సింహాలను, గొలియాతును చంపినటువంటి వ్యక్తి మరి ఎందుకు ఇంతగా భయపడుతున్నాడని గనక మనం ఆలోచించినప్పుడే దావీదు చాలా ప్రతికూల పరిస్థితుల మధ్య ఉన్నాడు. అప్పుడు దావీదు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, దేవా నీవే నాకు కేడముగా ఉన్నావు, నా అతిశయాస్పదంగా ఉన్నావు, నా తల ఎత్తువాడువుగా ఉంటున్నావు అంటున్నాడు. అయితే నీవు నేను ఈరోజు ఏ నిందల మధ్య, ఏ అవమానముల మధ్య, ఏ ఇబ్బందుల మధ్య, ఏ సమస్యల మధ్య, ఏ పోరాటంలో, ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో, అనారోగ్య స్థితులను బట్టి బాధపడే వారముగా ఉండకూడదు. ఎందుకంటే మనకు అతిశయాస్పదంగా ఆయన ఉన్నారు. మన తల ఎత్తువాడుగాను మన యేసయ్య ఉన్నాడు అని, ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడని భావించి యేసయ్యపై ఆనుకున్నటువంటి వ్యక్తులుగా ఉండేవారముగా ఉందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.